వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మెరుగైన సదుపాయాలు కల్పించాలి. అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భూముల మార్కెట్ విలువల నవీకరణను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వెల్లడి. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహణ. ప్రజల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. నిర్మాణానికి అనుకూలంగా లేని చోట మహిళా సమైక్య భవనం భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం అర్హులైన ప్రతి మహిళకు, చిన్నారులకు అందేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించిన నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. బాచ్పల్లిలో బాక్స్ క్రికెట్ లీగ్ 8 టీమ్స్ క్వార్టర్ ఫైనల్. బెలిద శ్రీనివాసును అత్యధిక ఓట్లతో గెలిపించాలి. మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత లక్షాది వెల్లడి. ఇందిరా క్రాంతి పథకం, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల ఉద్యోగ భద్రతా సమస్యలు పరిష్కరించాలని సమ్మె. వివోఏ మండల అధ్యక్షురాలు సైదా బేగం వెల్లడి. తెలంగాణలో సబ్బండ వర్గాల కోసం మళ్లీ ఉద్యమించాలి. తెలంగాణ రాష్ట్ర సేన జిల్లా ఇన్ఛార్జ్ పడిగపాటి విక్రాంత్ రెడ్డి, జిల్లా పరిశీలకులు దేవేందర్ రెడ్డి వెల్లడి. ఆ దేవుడి ఆశీస్సులతో సేవే లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా ప్రయాణం. బొడ్రాయి వార్షికోత్సవంలో పాల్గొన్న పిల్లుట్ల రఘు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మునుగోడు మండల కేంద్రంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి, ప్రహరీ గోడ నిర్మాణానికి 62 లక్షల వ్యయంతో పనులు ప్రారంభించడానికి శంకుస్థాపన చేశారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మునుగోడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి, ప్రహరీ గోడ నిర్మాణానికి 62 లక్షల వ్యయంతో పనులు ప్రారంభించడానికి శంకుస్థాపన చేశారు. ప్రహరీ గోడ నిర్మించే స్థలాన్ని పరిశీలన చేయడంతో పాటు కస్తూర్బా విద్యాలయం భవనాన్ని, వంటగది, మైనింగ్ హాలు, తరగతి గదులు, టాయిలెట్స్ను పరిశీలించారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఇబ్బంది పడకుండా పలు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు తెలిపారు. ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్ల నిర్మాణంలో మార్పులు చేస్తూ స్నానపు గదులతో పాటు డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉండాలని, వంటగది పక్కనే డైనింగ్ హాల్ ఉండే విధంగా మార్పులు చేర్పులు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న వసతులతో పాటు చేయాల్సిన పనులకు సంబంధించిన జాబితాను రూపొందించాలని వ్యక్తిగత సిబ్బందికి ఆదేశించారు. అనంతరం మునుగోడు మండల కేంద్రంలో 30 లక్షల వ్యయంతో నిర్మించబోయే ఫుడ్ గ్రైన్ స్టోరేజ్ భవనాలకు మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా డిఈఓ భిక్షపతి, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, కస్తూర్బా పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్న ఇక్కడ చూడరా అంతా. ఓకే సార్. ప్రస్తుతానికి ఏం చేద్దామంటే ఫ్యూచర్ 5 ఎకరాలు చేద్దాం. ఫస్ట్ డార్మెటరీ వేరే, అందరు ఎక్స్తున్నారు కానీ 5 క్లాస్ రూమ్లకు 40 పెట్టుకున్నా 900. మళ్ళా 4కి 40 ఉంటే 160, 360 ఉండాలి. 40 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మీ దగ్గర 2 సెక్షన్ ఇంటర్మీడియట్లో పెట్టుకున్నా ఉండాలి. ఇప్పుడు 50 మంది ఎక్కున్నారు. ఓకే, నీ అనేది ఏంటంటే డార్మెటరీ ఎన్ని రూమ్స్
కిచెన్కి అటాచ్ వాషింగ్ ఏరియా గిన్నెల మీద ఉంటుంది. ఆ కిచెన్కి అటాచ్ సప్లై చేసేందుకు డైనింగ్ హాల్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి దానికి డైనింగ్ చేయాలి. ఇప్పుడు వాష్ ఏరియా అన్నారు కదా, దీన్ని స్లాబ్ వేసేసి దీన్ని ఓవరాల్గా ఉంది కిచెన్, నేను చెప్పిన డైనింగ్ హాల్, కిచెన్, స్టోర్, వాష్ ఏరియా 4 కంబైన్ కలిసి ప్లాన్ చేయాలి. నేను చేపిస్తాను, తయారు లైట్స్ ఉన్నాయా? డోర్లు పూసిపోయినాయి సార్, మననే బాత్రూమ్స్ ఒక దగ్గర, క్లాస్ రూమ్ దగ్గర అమ్మాయిలు, అలాగే ఒక చిన్న డ్రెస్సింగ్ రూమ్ లాంటి ఇది చేయొచ్చా? ఇక్కడ నుంచి ఓపెన్ డ్రెస్సింగ్ రూమ్ జీరో గారు లాభం లేదు ఇట్లుంటే అవును అక్కడ అన్ని లాక్స్ ఉంటాయండి లోపల. ఇది కిచెన్ అండి. ఆ క్లాస్ సార్, ఇది డైనింగ్ హాల్, అది స్టోర్ రూమ్, లోపల కూరగాయలు వెళ్దాం సార్. కిచెన్ షెడ్ ఈడ ఉంది సార్. కిచెన్ షెడ్ నేను చాలా సార్లు ఇదొక్కటి ఇబ్బంది ఉంది సార్. కిచెన్ షెడ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం భూముల మార్కెట్ విలువల సమీకరణను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. ఈ ప్రక్రియను బాధ్యతాయుతంగా నిర్వహించాలని చెప్పారు. సోమవారం ఉదయాదిత్య భవన్లో సబ్ రిజిస్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో భూముల మార్కెట్ విలువపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం భూముల మార్కెట్ విలువల నవీకరణను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. ఈ ప్రక్రియను బాధ్యతాయుతంగా నిర్వహించాలని చెప్పారు. సోమవారం ఉదయాదిత్య భవన్లో సబ్ రిజిస్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో భూములు మార్కెట్ విలువపై సమీక్ష నిర్వహించారు. జీవో నెంబర్ 41 ప్రకారం భూముల మార్కెట్ విలువల నవీకరణ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అర్బన్, రూరల్ కేటగిరీలుగా విభజించి ప్రక్రియ చేపట్టాలన్నారు. ఇందుకు సంబంధించి 1, 2, 3, 4 ఫాముల ఆధారంగా ప్రాంతాల వారీగా రహదారులు, మండల కేంద్రాలు, నియోజకవర్గ పరిధులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని భూముల విలువలను అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ల్యాండ్ విలువలను పరిశీలించి ఆర్డీఓ స్థాయిలో అప్లోడ్ చేస్తున్నామని, అనంతరం మార్కెట్ విలువలను ఫైనల్ చేసి కమిటీ ఆమోదానికి పంపినట్లు తెలిపారు. అర్బన్ కమిటీలో అదనపు కలెక్టర్ చైర్మన్గా ఉండగా మున్సిపల్ కమిషనర్, జెడ్పీ సీఈఓ, సబ్ రిజిస్టర్ సభ్యులుగా ఉంటారని చెప్పారు. రూరల్ కమిటీలో ఆర్డీఓ చైర్మన్గా, సబ్ రిజిస్టర్, తహసీల్దార్, ఎంపీడీఓ సభ్యులుగా వ్యవహరిస్తారని వివరించారు. నాన్ అగ్రికల్చర్, ఫిజికల్ కమిటీలలో ఫామ్ 1, 2లను, అగ్రికల్చర్ కమిటీలలో ఫామ్ 3, 4ను పూర్తి చేయవలసి ఉంటుందని తెలిపారు. స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల చట్ట ప్రకారం అన్ని వివరాలను సరిచూసుకొని నమోదు చేయాలని సూచించారు. అగ్రికల్చరల్ భూములకు కనీసం మార్కెట్ విలువ 2.75 లక్షల రూపాయలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 5 లక్షల రూపాయలు, హెచ్ఎండిఏ పరిధిలో 10 లక్షలు ఉండాలని ప్రభుత్వం నిర్దేశించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి,
చెండూరు ఆర్డీఓ శ్రీదేవి, మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి, దేవరకొండ ఆర్డీఓ ప్రియదర్శిని, సబ్ రిజిస్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు స్వయంగా స్వీకరించి పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 30 మంది బాధితులు తమ సమస్యలు, భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలు, సివిల్ మరియు క్రిమినల్ అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ఎస్పీకి వినిపించారు. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 30 మంది బాధితులు తమ సమస్యలు, భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలు, సివిల్ మరియు క్రిమినల్ అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ఎస్పీకి వినిపించారు. ప్రతి ఫిర్యాదును ఓర్పుతో విన్న ఎస్పీ బాధితులకు చట్టపరంగా న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు వేగవంతమైన పరిష్కారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం పెరగాలంటే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకొని పారదర్శకంగా విచారణ జరపాలని అన్నారు. బాధితులు పోలీస్ స్టేషన్లకు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలను సానుభూతితో వినాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ప్రతి ఫిర్యాదును చట్ట పరిధిలో సమగ్రంగా విచారించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు, ఇంజనీరింగ్ అధికారులు లేకుండా మొండి వైఖరితో మహిళా సమైక్య భవన భూమి పూజ, మహిళా సాధికారత సాధించడానికి మహిళా సంఘాలతో మహిళలు అభివృద్ధి చెందాలనే కాంక్షతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో అవసరమైన చోట మహిళలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని చర్చించుకోవడానికి, అభివృద్ధి కార్యకలాపాలు కొనసాగించడానికి, మహిళా సమైక్య భవనాలను నిర్మాణం చేయడానికి కోట్ల రూపాయల నిధులు తెప్పించి మహిళా సమైక్య భవనాలను నిర్మాణం చేస్తుంటే మహిళా సమైక్య భవన నిర్మాణానికి కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసే విధంగా నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహడ్ గ్రామ పంచాయతీలో భవన నిర్మాణానికి అనుకూలంగా లేని చోట మహిళా సమైక్య భవన నిర్మాణం కొరకు సోమవారం భూమి పూజ నిర్వహించారు. మహిళా సంఘాల సభ్యులు, ఇంజనీరింగ్ అధికారులు లేకుండా మొండి వైఖరితో మహిళా సమైక్య భవనం భూమి పూజ, మహిళల సాధికారత సాధించడానికి మహిళా సంఘాలతో మహిళలు అభివృద్ధి చెందాలనే కాంక్షతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో అవసరమైన చోట మహిళలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని చర్చించుకోవడానికి, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించడానికి, మహిళా సమైక్య భవనాలను నిర్మాణం చేయడానికి కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మహిళా సమైక్య భవనాలను నిర్మాణం చేస్తుంటే మహిళా సమైక్య భవన నిర్మాణానికి కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసే విధంగా నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహడు గ్రామ పంచాయతీలలో భవన నిర్మాణానికి అనుకూలంగా లేని చోట మహిళా సమైక్య భవనం నిర్మాణం కొరకు సోమవారం భూమి పూజ నిర్వహించారు. చిట్టెంపహడు గ్రామ పంచాయతీలలో గ్రామ కంఠం భూమి భవన నిర్మాణం కొరకు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నప్పటికీ మహిళా సమైక్య భవనం నిర్మాణం కొరకు గ్రామ పంచాయతీకి కేటాయించిన స్థలంలోనే నిర్మాణం చేయడానికి సన్నాహాలు చేసి భూమి పూజ చేయడం జరిగింది. గ్రామ ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం అందించకుండా గ్రామ సభలో మహిళా సమైక్య భవనం నిర్మాణం కొరకు చర్చించకుండా భవన నిర్మాణానికి అనువైన స్థలం ఉందని, గ్రామ పంచాయతీ స్థలంలో మహిళా సమైక్య భవనం నిర్మాణం చేయకూడదని, గ్రామంలో గ్రామ కంఠం స్థలం ప్రభుత్వ భవనాల నిర్మాణం కొరకు ప్రభుత్వ స్థలం ఉందని గ్రామ ప్రజలు పాలక వర్గానికి
పంచాయతీ కార్యదర్శికి తెలియజేసినప్పటికీ కేవలం పాలకవర్గం తీర్మానం చేశామని మొండి వైఖరి ప్రదర్శిస్తూ పంచాయతీ కార్యదర్శి తమ ఇష్టానికి భూమి పూజ నిర్వహించారు. మహిళా సమైక్య భవన నిర్మాణం కొరకు స్థలం కేటాయించినట్లు అధికారులు ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదు. భవన నిర్మాణం కొరకు పొడవు వెడల్పు కొలతలు తెలియజేసే విధంగా భవనం మ్యాప్ లేకుండా కనీస భవన నిర్మాణంలో అవకతవకలు జరగకుండా చూసే ఇంజనీరింగ్ అధికారి పర్యవేక్షణ లేకుండానే భూమి పూజ చేశారు. మహిళా సమైక్య భవన నిర్మాణంలో కనీస మహిళా సంఘాల సభ్యులు కూడా లేకపోవడం, కేవలం గ్రామ మహిళా సమైక్య అధ్యక్షురాలు సీసీ మాత్రమే ఉండటంతో ఆంతర్యం ఏమిటో గ్రామ పంచాయతీకే తెలియాలి. ఇప్పటికే గ్రామ పంచాయతీకి కేటాయించిన స్థలంలో గ్రామ పంచాయతీకి చెందిన 2 బాత్రూంలు పక్కనే మరొక మహిళా సమైక్య భవనము ఉన్నవి. ఇప్పటికే ఉన్న మహిళా సమైక్య భవనానికి కనీసం మరుగుదొడ్డి సౌకర్యం కూడా లేకపోవడం మహిళలను అగౌరవపరిచినట్లుగా కళ్లకు కనబడుతుంది. నేడు తలపెట్టిన మహిళా సమైక్య భవన నిర్మాణం జరిగినట్లయితే 2 మహిళా సమైక్య భవనాలకు మహిళలకు మరుగుదొడ్లు నిర్మించడానికి కూడా గ్రామ పంచాయతీ ఆవరణలో స్థలం లేదు. ఇదే విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శిని సత్యను వివరణ కోరగా మహిళా సమైక్య భవనం నిర్మాణం కొరకు ఇంతవరకు ఎవరికీ పాలకవర్గం తీర్మానం ఇవ్వలేదని తెలియజేశారు. ఇకనైనా ఉన్నతాధికారులు చొరవ చూపి మహిళా సమైక్య భవన నిర్మాణం కొరకు అవసరమైన స్థలాన్ని గ్రామసభ ద్వారా గ్రామ ప్రజల ఆమోదంతో స్థలాన్ని గుర్తించి మహిళా సమైక్య భవనానికి కేటాయించిన నిధులను దుర్వినియోగం కాకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంజి వెంకటేశం, గ్రామ సర్పంచ్ కోరే దేవేందర్, సిసి గాదెపాక శ్రీరాములు, గ్రామ మహిళా సమైక్య అధ్యక్షురాలు వంగాల వరలక్ష్మి, మాజీ ఎంపీటీసీ పోలగోని సత్యనారాయణ, పాలకవర్గం సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కింద ఇంత మట్టిపోయారా నీకు ఇక్కడ వాడు ఇట్లా 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 ఇక్కడ వాడుకోవచ్చు ఇంకో అంటీరా అంటీయచ్చు ఒకరికొకరు ఒకదానికన్నా అంటే మస్తు ఉన్నాయి కొడతా చేస్తాం బేసాలు లేరు
బిల్డింగ్ వచ్చి కడుతుంటే రారాదు నువ్వు కూడా బాగుందా యాదగానికి ఆయనకి ఆయన అందులో ఉండాల్సిన ఆయన ఆయనకి మళ్ళీ ఫోటో దింపావు స్టార్ట్ చేయాలి మళ్ళీ రాయాలి వీడియో తీరా వీడియో తీస్తావు దగ్గర రానా సెల్లులో తీసుకుంటే బాబాయ్ ఎందుకైనా మంచిది పేపర్ కట్టుకున్నాను మనం చూసి చెప్తాం అనుకో మనం పంచాయతీ అని బరాబర్ వస్తుంది ఈ గెట్టు ఆ రాళ్ళు ఉంటాయి ఈ ముగ్గు వేయడానికి ఏ అవసరం లేదు సార్ దీనికి ఏ అవసరం లేదా ముగ్గు వేయడానికి అంటే ఇది అఫీషియల్ కార్యక్రమం కాదా ఇప్పుడు సెక్రటరీ గారు ఏ గారు రారా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం అర్హులైన ప్రతి మహిళకు చిన్నారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. మహిళలు, గర్భిణీలు మరియు చిన్నారులు ఆరోగ్య పరిరక్షణలో పౌష్టికాహారం కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి కుటుంబం ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాళ్లను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం అర్హులైన ప్రతి మహిళకు, చిన్నారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. మహిళలు, గర్భిణీలు
మరియు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో పౌష్టికాహారం కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి కుటుంబం ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్ను ప్రారంభించారు. స్టాల్స్లో ప్రదర్శించిన అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన పోషకాహార పదార్థాలను కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల వద్ద చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న పోషకాహారంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్కి వచ్చిన ఒక బాలింత మహిళకు కలెక్టర్ స్వయంగా రాగి జావా అందించారు. మహిళల ఆరోగ్యం, పోషకాహారం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. మహిళా సంక్షేమం, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు మహిళా వారోత్సవాలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్లో స్థానికంగా లభ్యమయ్యే తక్కువ ఖర్చుతో కూడిన పౌష్టికాహారం పదార్థాలు, మిల్లెట్స్ ఆధారిత ఆహార పదార్థాలు మరియు పోషకాహార వంటలు ప్రదర్శించబడినవి. ఈ సందర్భంగా అన్ని గ్రామాలలో మండల స్థాయిలో తల్లులు, తండ్రులు, అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లతో పౌష్టికాహార వంటల పోటీలు నిర్వహించారు. గర్భిణీలు మరియు బాలింతలకు గర్భధారణ సమయంలో తీసుకోవలసిన పౌష్టికాహారం, రక్తహీనత నివారణ, సమతుల్య ఆహారం, ఆహార వైవిధ్యం మరియు జంక్ ఫుడ్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఆరోగ్య శాఖ సమన్వయంతో గర్భిణీ స్త్రీలకు అనీమియా పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై కమ్యూనిటీ న్యూట్రిషన్ ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, సిడిపిఓలు లావణ్య, నిర్మల, మమత, శ్రీదేవి, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున తెలంగాణ రక్షణ సేన ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందడి మణిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం కందడి మణిపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన పంట ఎక్కడ కల్లాలో అక్కడే నీలిగిపోతున్నాయి. ప్రభుత్వం కొనుగోలు చేసే విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున తెలంగాణ రక్షణ సేన ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందడి మణిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం కందడి మణిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రైతులు పండించిన పంట ఎక్కడి కల్లాలో అక్కడే నీలిగిపోతున్నాయి. ప్రభుత్వం కొనుగోలు చేసే విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని అన్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయవలసిన ప్రభుత్వం తనకేమీ సంబంధం లేనట్లుగా
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన నడుస్తుందని, ధాన్యం కొనుగోలు విషయంలో దళారులు, రైస్ మిల్లర్లు, అవినీతి అధికారులు సిండికేట్ అయ్యి ప్రభుత్వం పాలించే నాయకులు చోద్యం చూసినట్లు చూస్తున్నారని అన్నారు. పేరుకే ప్రజాపాలన, రాష్ట్రంలో రాజ్యమేలేది అవినీతి పాలన, దళారుల పాలన రాజ్యమేలుతుందని అన్నారు. రైతుల సమస్యను పరిష్కరించడంలో, ధాన్యం కొనుగోలు చేసే విషయంలో పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం తక్షణమే రైతు పండించిన ధాన్యాన్ని వారం 10 రోజులలో కల్లాల్లో ఒక్క గింజ ఉండకుండా పూర్తిగా కొనుగోలు చేయాలని, లేని పక్షంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, మంత్రుల ఇల్లు ముట్టడి చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు ఎత్తరి గణేష్, గౌడ్ ఉపేందర్, కానుగంటి శ్రీనివాస్, వడ్డబోయిన భిక్షపతి, యాదగిరి, చంద్రయ్య, మల్లేష్, శ్రీధర్, బాలమ్మ, నర్సమ్మ, లక్ష్మి, చంద్రమ్మ, తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు, రైతులు, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతులు మోసం చేసే ప్రభుత్వం వెంటనే రేవంత్ రెడ్డి మోసగాడు వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితమ్మ, జై కవితమ్మ, జై తెలంగాణ. రైతులు మోసం చేసే ప్రభుత్వం వెంటనే రేవంత్ రెడ్డి. కాబట్టి ఈరోజు మేము రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రైతులే దేశానికి వెన్నుముక అన్నాం, రైతు లేనిదే రాజ్యం లేదన్నాం, రైతే రాజన్నాం, రైతుకు గిట్టుబాటు ధర రావాలన్నాం. ఎన్ని అన్నా రైతులకు చేస్తున్న ప్రభుత్వాలు మోసాలు. కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి ప్రజలారా, రైతులారా. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది. ప్రతి ఒక్కరూ నడుము కట్టి రైతుకు సాయం చేయాలి. రైతు వెనుక ఉండాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ ప్రపంచానికి అన్నం పెట్టి రైతన్న ఇలా దిక్కుమొక్కలేక చనిపోతున్న పరిస్థితి ఉంది. ఇలా రైతు రక్తాన్ని తాగుతున్నాడు. ఇలా చెమడను రక్తంగా వేసుకొని రక్తాన్ని చెమడ రూపంలో వేసి ఇలా పంట పండిస్తే కళ్ళాల పంట ఎలాగని నిలిపోతుంది. పంట పండించాలంటే 4 నెలలు పడుతుంది, అమ్మాలంటే 3 నెలలు పడుతుంది. ఇక రైతు ఎప్పుడు బతుకుతాడు? రైతుకు జీవితం ఎక్కడుంది? రైతు నిద్రపోవాలన్నా, తిండి తినాలన్నా రైతు ఆ బాధ గోడుని ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి రైతులారా గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారును గద్దె దింపాలి. ఇక్కడ ఎమ్మెల్యేలు ఊళ్ళకి రానియొద్దు. ఇక్కడ ఎమ్మెల్యే చేస్తున్న మోసాలు కూడా అందరికీ తెలుసు. ఎన్ని మోసాలు తప్పు మాటలు చెప్పిండో. ఆయన రైతుల కళ్ళాలను ఒడ్డు పెట్టుకుంటే ఆయన సైకిల్ యాత్రలు చేస్తున్నాడు, రేపు బస్సు యాత్రలు చేస్తున్నాడు. ఇలా రైతులు మాత్రం నిలిగిపోతున్నారు, రగిలిపోతున్నారు. మరి ఒక్కసారి ఆలోచించాలి ప్రజలారా, రైతులారా. ఒక్కసారి గమనించి ఈ ప్రభుత్వాన్ని కూడబెట్టే వరకు మనం పోరాటం చేయాలి. రైతు పోరాటం వస్తుంది, రైతు రాజు చేస్తాం. మా తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్రంలో ఉన్న రైతులకు, బడుగు బలైన వర్గాలందరికీ మద్దతు ఉంటుంది, వాళ్ళు సపోర్ట్గా ఉంటుంది, వాళ్ళు ఎంత ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ IPL మ్యాచ్లు పెడుతున్నారు, అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అక్కడ రైతులకు ఈరోజు రూపాయి లేదు. ఇక్కడ ఒక వర్షం చుట్టూ పడితే అక్కడ పరదలు వేస్తారు, అన్నీ వేస్తారు, అన్ని రకాల సౌలతులు అక్కడ ఉంటాయి, ప్రతి ఒక్క ఉద్యోగులకు ఉంటాయి. కానీ రైతులు మాకు ఎలాంటిది లేదు. చచ్చిపోతే పట్టించుకున్న రైతును ఒక పురుగును చూస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అక్రమాలు ఎక్కువైపోయినాయి, దోపిడీలు ఎక్కువైపోయినాయి, బెదిరింపులు ఎక్కువైపోయినాయి. ఒక పార్టీ ఒకటి ఇంకో పార్టీలోకి పోతాట. దౌర్జన్యం, ఒకరు వస్తే ఒకరు దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఇలా ఆలేరులో ఉంది. ఈయన ఏ పని చక్కగా లేవు, రోడ్లు చక్కగా లేవు, నీళ్లు లేవు, నిధులు లేవు, ఒక్కరికి ఉద్యోగం రాలే. ఈ ఎమ్మెల్యే అయ్యే వల్ల నేను దేవుడు, నేను రాముడిని, నేను సూర్యుని అని చెప్పి తిరుగుతుండు. అటువంటి ఎమ్మెల్యేను ఊరాలకు రానిదని సన్నంగా తెలియజేసుకుంటున్నాను. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి మండలం క్రాంతినగర్ కాలనీలో మాజీ కార్పొరేటర్ శ్రీమతి విజయలక్ష్మి సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాచుపల్లి బాక్స్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. జాయ్ ఇంటర్నేషనల్ స్కూల్, తక్ష డెంటల్, NS అకాడమీ సౌజన్యంతో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో మొత్తం 32 జట్లు పాల్గొన్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి మండలం క్రాంతినగర్ కాలనీలో మాజీ కార్పొరేటర్ శ్రీమతి విజయలక్ష్మి సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాచుపల్లి బాక్స్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా సాగుతుంది.
జాయ్ ఇంటర్నేషనల్ స్కూల్స్, తక్ష డెంటల్, ఎన్ఎస్ అకాడమీ సౌజన్యంతో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో మొత్తం 32 జట్లు పాల్గొన్నాయి. వీటిని 4 గ్రూపులుగా విభజించి ఒక్కో జట్టుకు 2 మ్యాచ్ల చొప్పున శని, ఆదివారాలలో మొత్తం 32 లీగ్ మ్యాచ్లు నిర్వహించారు. లీగ్ దశ పోటీల అనంతరం 8 జట్టులు క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించాయి. క్వార్టర్ ఫైనల్స్కు చేరిన జట్లు ఓజీఎస్ 11-2, ఐరిక్ బాక్స్ క్రికెట్ క్లబ్, ఎపెక్స్ ప్రెడేటర్స్, టైటాన్ యునైటెడ్, ఎస్సీ నైట్స్, విక్టర్ బాయ్స్, ఇలైట్ స్కార్పియన్స్, రాయల్ బ్లూస్. ప్రతి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు మెమోంటో బహుమతులతో పాటు నిర్దేశించిన పాయింట్లో 6-4 కొట్టిన ఆటగాళ్లకు ప్రత్యేక బహుమతులు ప్రదానం చేశారు. రానున్న శని, ఆదివారాల్లో క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లను నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం విజేతలకు బహుమతి ప్రధానోత్సవం జరుగుతుంది. ఈ పోటీలకు క్రికెట్ అభిమానులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. టోర్నమెంట్ నిర్వహణలో హరితవనం కాలనీ యూత్ క్లబ్ సభ్యులు పవన్, సతీష్, అజయ్, మురళి, మణికంఠ, హర్షిత్, పునీత్ కీలకంగా వ్యవహరించారు. శ్రీకర్, కిషోర్ల చక్కటి కామెంటరీ మ్యాచ్కు మరింత ఆహ్లాదాన్ని, ఆసక్తిని తీసుకొచ్చింది. ఓకే బాల్ పర్లే గుడ్ బాల్. ఇక్కడ కావురా శ్రీరాణ వెనకెళ్ళిపో. ఆశా ముందుకు వచ్చే నవీన్ బాల్ సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా పోటీ చేస్తున్న బెలిది శ్రీనివాస్ను అత్యధిక ఓట్లతో గెలిపించాలని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రం రవి మహల్లో బెలిది శ్రీనివాసులు మద్దతుగా ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో బెలిది శ్రీనివాసులు యొక్క ఎన్నికల మేనిఫెస్టోను మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది ఆవిష్కరించారు. సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా పోటీ చేస్తున్న బెలిదే శ్రీనివాసును అత్యధిక ఓట్లతో గెలిపించాలని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రం రవి మహల్లో బెలిదే శ్రీనివాసులకు మద్దతుగా ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో బెలిదే శ్రీనివాసులు యొక్క ఎన్నికల మేనిఫెస్టోను మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది ఆవిష్కరించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పేద మధ్యతరగతి ఆర్యవైశ్యుల కోసం, విద్యార్థులు, మహిళల కోసం అనేక పథకాలు ప్రకటించారని అన్నారు.
ఈ మేనిఫెస్టో అమలు కావడానికి బెల్దే శ్రీనివాసులకు ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్వంత స్థలం ఉన్న ఆర్యవైశ్యులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బెల్దే శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. సూర్యాపేట పట్టణంలో ఆర్యవైశ్యుల కోసం కర్మకాండ భవనం నిర్మాణం, అంబులెన్స్ సౌకర్యం, పేద కుటుంబాల వివాహాలకు సహాయం, ఉచిత ఫ్రీజర్ బాక్స్, మహిళలకు బోటెక్ కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు వంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. పేద విద్యార్థులకు విద్యా సహాయం, ప్రతిభ కనపరిచిన వారికి సన్మానం, వ్యాపారులకు రుణ సదుపాయం, మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ముందుకు వస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల బరిలో నిలిచిన మిట్టపల్లి రమేష్ స్నేహపూర్వక పోటీలో భాగంగా బెల్దే శ్రీనివాసులకు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉప్పల సత్యనారాయణ, మొరిశెట్టి కోటేశ్వరరావు, మిట్టపల్లి రమేష్, ఉప్పల శ్రవణ్, రాచకొండ శ్రీనివాస్, చల్లా లక్ష్మీప్రసాద్, బిక్కుమల్ల కృష్ణ, గుండా వెంకన్న, బొల్లం సురేష్, భువనగిరి కృష్ణ, సోమ వెంకన్న, సోమ ప్రవీణ్ కుమార్, కర్నాటి సురేందర్, ఈగ వెంకటేశ్వరులు, పోల రాధాకృష్ణ, కందిబండ ఉమామహేశ్వరరావు, పెద్ద సంఖ్యలో వ్యాపారులు, మహిళలు పాల్గొన్నారు. ఇందిరా క్రాంతి పథకం విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు ఉద్యోగ భద్రత సమస్యలు పరిష్కరించాలని సమ్మె నిర్వహిస్తున్నట్లు వివోఏ మండల అధ్యక్షురాలు సైదా బేగం అన్నారు. ఇందిరా క్రాంతి పథకంలో భాగంగా పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు తమ సమస్యలను పరిష్కరించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ జీతాభత్యాలను పెంచాలని నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సమ్మె నిర్వహిస్తున్నట్లు నాంపల్లి మండల విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల మండల అధ్యక్షురాలు సైదా బేగం తెలిపారు. ఇందిరా క్రాంతి పథకం విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల ఉద్యోగ భద్రతా సమస్యలు పరిష్కరించాలని సమ్మె నిర్వహిస్తున్నట్లు వివోఏ మండల అధ్యక్షురాలు సైదా బేగం అన్నారు. ఇందిరా క్రాంతి పథకంలో భాగంగా పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు తమ సమస్యలను పరిష్కరించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ జీతభత్యాలను పెంచాలని నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సమ్మె నిర్వహిస్తున్నట్లు నాంపల్లి మండల విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల మండల అధ్యక్షురాలు సైదా బేగం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 18వ తేదీ నుండి తమ హక్కులు, సమస్యల పరిష్కారం కొరకు సమ్మె కొనసాగిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమ హక్కులను కల్పించకుండా ఉద్యోగ భద్రత, జీతభత్యాల పెంపుదల కొరకు ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. అదేవిధంగా ఆమె మాట్లాడుతూ వివోఏలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 20,000 రూపాయలు అందించాలని, హెచ్ఆర్సీ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, అంతేకాకుండా 58 జీవోను సవరించాలని వారి డిమాండ్లను తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల అన్ని క్లస్టర్ల విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఎండలకు ఇక క్లస్టర్ వైజ్గా పెట్టుకున్నాం అన్నట్టు. నాలుగు క్లస్టర్ అందరం క్లస్టర్కి ఒక 5 ఈవేళకు కనీస వేతనం 20,000 రూపాయలు. ఈవేళకు కనీస వేతనం 20,000 రూపాయలు. సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలి. ఈవేళను సెర్పు ఉద్యోగులుగా ఈవేళను సెర్పు ఉద్యోగులుగా ఈవేళకు హెచ్ఆర్
పాలసీని ఈవోలకు హెచ్ఆర్ పాలసీని ఈవోలకు ఆరోగ్య బీమా సౌకర్యం ఈవోలకు ఆరోగ్య బీమా సౌకర్యం ఈవోలకు సాధారణ బీమా సౌకర్యం ఈవోలకు ట్యాక్స్ సౌకర్యం ఈవోల జేఏసీ ఈవోల జేఏసీ ఈవోల ఐక్యత ఈవోల ఐక్యత. రాష్ట్రంలో ఉన్నటువంటి 18,000 మంది వివోల సమస్యల గురించి ఈరోజు నాంపల్లి మండలంలో సమ్మె చేయడం జరుగుతుంది. ఈ నెల 4వ తేదీ 5వ నెల రోజు సెర్ప్ సిఇఓ గారికి వివోల జేఏసీ తరఫు నుంచి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే సిఇఓ గారు మరియు సీతక్క గారు మాకు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ 6 గ్యారంటీల వల్ల మాకు ఒరిగేది ఏం లేదు, మాకు వచ్చేది ఏం లేదు. కానీ మేము అడిగేది 3 గ్యారంటీలే ముఖ్యమైనవి. అవేమంటే ముఖ్యమైనటువంటి డిమాండ్స్: వివోలకు 20,000 రూపాయల వేతనం ఇవ్వాలి, అలాగే వివోలకు సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి, ఇంకోటి వివోలకు ఆరోగ్య బీమా సౌకర్యం మరియు సాధారణ బీమా సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ఈ 3 ప్రధానమైనటువంటి డిమాండ్లుగా పెట్టుకొని మేము సమ్మె చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేస్తాము అని చెప్పేసి మహిళా సంఘాలకు ఏదున్నా కానీ మహిళా సంఘాలకని మహిళలకు పెద్దపీట వేసిండ్రు. చాలా సంతోషము. దానికి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. కానీ 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేస్తామంటున్నారు మహిళలకు. కానీ ఆ కోటీశ్వరులను చేసే మహిళలకి సంఘ సభ్యురాల దగ్గరికి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఎలాంటి పథకాన్నైనా తీసుకుపోవడానికి మేము వివోలమే వారధిగా పనిచేస్తున్నాము. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఎజెండాని, ప్రతి ఒక్క పథకాన్ని మేము ఒక కుటుంబం దగ్గరికి, సభ్యురాలి దగ్గరికి, వాళ్ళ కుటుంబానికి చేరవేసే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము దేనికైనా కానీ ముందరుండి నడిపిస్తున్నాము. అలాంటి పేదరిక నిర్మూలన సంస్థలు పనిచేసుకుంటూ ఈరోజు అట్టడుగున ఉండిపోయినాము. నిజమైన పేదరికంలో ఉన్నారా ఎవరంటే ఒక వివోలు మాత్రమే. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద కానీ కేవలం 5,000 రూపాయలకు ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు మా వివోలమే ఉన్నాము. ఇంత తక్కువ జీతంతో పనిచేసే వాళ్ళు ఎవరు లేరు రాష్ట్రంలో. కాబట్టి మన రాష్ట్ర గవర్నమెంటు, సీతక్క గారు, మన సెర్ప్ సిఇఓ గారు అందరూ మా గురించి పెద్ద మనసు చేసుకొని మా గురించి ఆలోచించి మాకు ఇప్పుడు ఉన్నటువంటి నిత్యావసర సరుకులు ధరలు పెరిగినాయి, పెట్రోలు, డీజిల్, గ్యాస్ అన్నీ పెరిగినాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా జీవనం గడవలేకపోతుంది, మేము బతకలేకపోతున్నాము. కాబట్టి మా మీద దయ ఉంచి 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేయడం కాదు, మాకు అన్నం పెట్టండి, మాతో పని చేయించుకోండి. మేము ఎంత పనైనా చేస్తున్నాము, ఆన్లైన్ పనులు, ప్రతి ఒక్క పనులు చేస్తున్నాం. కాబట్టి మాకు జీతాన్ని ఖచ్చితంగా మాకు జీతం అమలు చేయాలని 2వ తేదీ రోజు 6 గ్యారంటీలు ఇస్తామంటున్నారు. వాటితో పాటు మాకు జీతము, మా 20,000 కనీస వేతనము మరియు హెచ్ఆర్ పాలసీ, మాకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తే కనుక మేము ఈ సమ్మె విరమిస్తాము. లేకపోతే ఇంకా సమ్మెను ఉధృతం చేస్తాము. మేము ఇంతటితో ఆగమని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. తెలంగాణ పునర్నిర్మాణం, సబండ వర్గాల వికాసం కోసం మళ్లీ ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైందని తెలంగాణ రక్షణ సేన జిల్లా ఇన్ఛార్జ్ పడిగపాటి విక్రాంత్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు, జిల్లా పరిశీలకుడు కుందూరు దేవేందర్ రెడ్డిలు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ పునర్నిర్మాణం, సబ్బండ వర్గాల వికాసం కోసం మళ్లీ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ రక్షణ సేన జిల్లా ఇన్ఛార్జ్ పడిగపాటి విక్రాంత్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు, జిల్లా పరిశీలకుడు కుందూరు దేవేందర్ రెడ్డిలు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన జెండాను ప్రతి వాడకు, పార్టీ సిద్ధాంతాలను గడప గడపకు తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ లక్ష్యాలను ప్రజలకు చేరువ చేసేందుకు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ఈ నెల 20 నుండి జూన్ 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన జెండా పండుగను చేపడుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను, పరిశీలకులను నియమించడం జరిగిందన్నారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకు ప్రతి వార్డులో పార్టీ జెండాను ఎగరవేస్తున్నట్లు వెల్లడించారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పార్టీ అధ్యక్షురాలు ప్రకటించిన విధి విధానాలను
పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్లు గడిచిన తెలంగాణ గడ్డ నేటికి అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందన్నారు. రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సామాజిక రాజకీయ సమస్యలపై గల మెత్తలన్నారు. కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎక్కడికక్కడ పోరాటం చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాటాలు చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు బొల్లంపల్లి సందీప్, ధీరావత్ సరిత, బాలు నాయక్, నేనావత్ శివానాయక్, నరేష్, మాధవి, ఉమామహేశ్వరి, పరిశీలకులు డాక్టర్ లింగం, పాలెం నిషా, రామకోటి భగత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మఠంపల్లి మండలం కృష్ణతండ గ్రామంలోని బొడ్రాయి 4వ వార్షికోత్సవంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిల్లుట్ల రఘు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని బొడ్రాయి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి బోనాలు సమర్పించారు. మట్టంపల్లి మండలం కృష్ణతండ గ్రామంలోని బొడ్రాయి 4వ వార్షికోత్సవంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిల్లుట్ల రఘు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్రాయి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి బోనాలు సమర్పించారు. గ్రామస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సరదాగా డాన్స్ వేసిన పిల్లుట్ల రఘు అనంతరం రఘు మాట్లాడుతూ, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం, అందరూ ధైర్యంగా ఉండాలి, ఎవరూ అధైర్యపడొద్దు, ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అక్రమ కేసులు పెడితే ఎవరిని వదిలేది లేదని తెలియజేశారు. ఆ దేవుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉంటాయని తెలియజేస్తూ, గతంలో పిల్లుట్ల రఘు కృష్ణతండ గ్రామంలోని ఆంజనేయ స్వామికి దాదాపు 8 లక్షల వరకు దేవాలయానికి ధ్వజస్తంభం, రంగులు, బండలు మరియు ప్లాస్టింగ్ చేయించాడని గుర్తు చేసుకున్నారు. ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మరియు మాజీ ఎంపీటీసీ జగన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
హెడ్లైన్స్ మరోసారి. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మెరుగైన సదుపాయాలు కల్పించాలి. అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భూముల మార్కెట్ విలువల నవీకరణను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వెల్లడి. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహణ. ప్రజల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. నిర్మాణానికి అనుకూలంగా లేని చోట మహిళా సమైక్య భవనం భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం అర్హులైన ప్రతి మహిళకు, చిన్నారులకు అందేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించిన నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. బాచ్పల్లిలో బాక్స్ క్రికెట్ లీగ్ 8 టీమ్స్ క్వార్టర్ ఫైనల్. బెలిద శ్రీనివాసును అత్యధిక ఓట్లతో గెలిపించాలి. మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత లక్షాది వెల్లడి. ఇందిరా క్రాంతి పథకం, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల ఉద్యోగ భద్రతా సమస్యలు పరిష్కరించాలని సమ్మె. వివోఏ మండల అధ్యక్షురాలు సైదా బేగం వెల్లడి. తెలంగాణలో సబ్బండ వర్గాల కోసం మళ్లీ ఉద్యమించాలి. తెలంగాణ రాష్ట్ర సేన జిల్లా ఇన్ఛార్జి పడిగపాటి విక్రాంత్ రెడ్డి, జిల్లా పరిశీలకులు దేవేందర్ రెడ్డి వెల్లడి. ఆ దేవుడి ఆశీస్సులతో సేవే లక్ష్యంగా అభివృద్ధి ధ్యేయంగా ప్రయాణం. బొడ్రాయి వార్షికోత్సవంలో పాల్గొన్న పిల్లుట్ల రఘు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.